హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2020లో విడుదలైన సీక్రెట్ జో అనే కొరియన్ కామెడీ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ఈ సినిమా హీరో ఎప్పటికైనా లైఫ్ లో సక్సెస్ అవ్వాలని పోరాడుతున్న ఒక చిన్న లాయర్. బట్ విధి ఆడిన ఒక వింత నాటకం వల్ల 3 నెలలకి మాత్రం బాగా లాస్ లో వెళ్తూ ఎప్పుడు క్లోజ్ అయిపోతుందో తెలియని ఒక జూకి మేనేజర్ గా పనిచేయడానికి వెళ్తాడు. యూజువల్లీ ప్రజలు జూకి ఎందుకు వెళ్తారు? జంతువుల్ని చూడ్డానికి. కానీ ఈ జూలో జంతువులే లేకపోవడంతో వేరే దారి లేక మనుషులే జంతువుల్లా నటించడం మొదలు పెడతారు. అలా మొదలైన కథ ఆఖరికి వీళ్ళ జూ బిజినెస్ పెంచుతారా లేక వీళ్ళ నిజం బయటపడి మొత్తం ఆ జూని ముంచేస్తారా అనేది ఈ సినిమా స్టోరీ లైన్. మూవీ సెకండ్ హాఫ్ చాలా కామెడీగా ఉంటుంది, సో స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా ఫుల్ స్టోరీ ఏంటో చూసేద్దాం. ఓపెన్ చేస్తే ఈ సినిమా హీరో అయిన క్యాంగ్ టేసో జైల్లో ఎవరో ఒక ప్రిజనర్ ని కలవడానికి వెళ్ళినట్టు చూపిస్తారు. ఇక్కడే మనకి మన హీరో ఒక పెద్ద లా ఫామ్ లో పనిచేస్తున్న ఒక చిన్న జూనియర్ లాయర్ అని తెలుస్తుంది. ఇక్కడున్నాడే ఈ ప్రిజనర్ ఒక ఫేమస్ అయిన కంపెనీ సీఈఓ కొడుకు. ఇతను వాళ్ళ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తూ ఇల్లీగల్ స్టాక్ మ్యానిపులేషన్ చేసి అరెస్ట్ అయ్యాడు. సో ఇప్పుడు ఇది వీళ్ళ దేశంలో చాలా పెద్ద కేసు. మరి ఇంత పెద్ద కేసుని మన చిన్న లో లెవెల్ లాయర్ అయిన హీరో క్యాంగ్ టేసోకి ఎలా ఇస్తారు? సో ఈ కేసు తీసుకున్న టాప్ లాయర్ కింద పనిచేసి 20 మంది అసిస్టెంట్స్ లో ఒకటి మన హీరో. సో ప్రస్తుతం అతని బాస్ చెప్పాడని ఈ క్రిమినల్ కి పేపర్ లో అతని గురించి వచ్చిన క్లిప్పింగ్స్ అన్ని తీసుకువెళ్లి చూపిస్తున్నాడు. పేరుకి వాడు క్రిమినల్, ఇతను లాయరే అయినా డబ్బు ముందు ఎవరైనా తల వంచాల్సిందే కదా. కాబట్టి మన హీరో న్యూస్ పేపర్ ఆర్టికల్ చూస్తున్న క్రిమినల్ చేతికి సిగరెట్ అందిస్తూ తల వంచి నానా చాకరీలు చేస్తుంటాడు. ఈ మీటింగ్ అయ్యాక హీరో క్యాబ్ లో ఆఫీస్ కి తిరిగి వెళ్తూ ఉండగా అతనికి వాళ్ళ అక్క ఫోన్ చేసి తన కొడుకుని స్కూల్లో ఎవరో కొంతమంది బుల్లీస్ కొట్టారని, చిన్న గొడవకి వాళ్ళ మీద కేసు పెట్టొచ్చా అని ఏదేదో అడుగుతూ ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. దీనికి హీరో, అయ్యో దానికి నాకెందుకు ఫోన్ చేసావు? నేను ఆల్రెడీ ఎంత హెక్టిక్ షెడ్యూల్ లో ఉన్నానో తెలియదా నీకు అనగాని, తెలిసే కదా నీకు ఫోన్ చేశాను. నువ్వు దేశంలోని టాప్ 3 లా ఫార్మ్స్ లో పనిచేస్తున్నావురా. అందులోనూ ఇప్పుడు రాక్ వన్ కంపెనీ సీఈఓ వాళ్ళ అబ్బాయి స్టాక్ మ్యానిపులేషన్ కేసు ని కూడా నువ్వే హ్యాండిల్ చేస్తున్నావు. ఇకపై నీ రేంజే వేరుపో అని ఆమె అనగాని, అమ్మ తల్లి ఆ ఫామ్ లో నీ నొట్టి ఇంటన్ని మాత్రమే. అందులోనూ నువ్వన్న సీఈఓ కొడుకు కేసు గురించి అయితే చెప్పనక్కర్లేదు. వాడికి జైల్లో బోర్ కొట్టకుండా ఉండడానికి, వాడిని ఎంటర్టైన్ చేయడానికి నన్ను అప్పుడప్పుడు పంపిస్తున్నారు. సో అనవసరంగా ఫోన్ చేసి నన్ను ఇలా విసికించకని చెప్తే, అదంతా నాకు అనవసరం. నువ్వు లాయర్వి, ఆ బుల్లీస్ వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేసి వాళ్ళని బెదిరించు. నువ్వు లాయర్ వై ఉండి అక్కకి ఈ మాత్రం హెల్ప్ చేయకపోతే నువ్వు చదివింది వేస్ట్ అనడంతో చిరాకైన హీరో నేను బిజీగా ఉన్నానని కాల్ కట్ చేస్తాడు. తీరా ఆఫీస్ కి వచ్చి చూస్తే అక్కడ వాళ్ళ ఆఫీస్ బిల్డింగ్ ముందు చాలా మంది జేహెచ్ కంపెనీ వాళ్ళు మాకు సారీ చెప్పాలి, సారీ చెప్పేదాకా మీ మాగం మొదలమంటూ ధర్నా చేస్తుంటారు. ఆల్రెడీ తలనొప్పితో ఉన్న అతను వీళ్ళ గోల భరించలేక ఆఫీస్ లోపలికి వెళ్తూ దారిలో కనిపించే పెద్ద తోపులందరికీ బెండై నమస్తేలు చెప్తూ ఆఖరికి అతని బాస్ ని చూసి క్లయింట్ ని కలిసి ఇప్పుడే జైలు నుంచి వస్తున్నాను మామని అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ బిజీ లాయర్ ఏం చెప్తావో నా అసిస్టెంట్ కి చెప్పని ఇతన్ని సరిగ్గా పట్టించుకోకుండా వెళ్లిపోతుంది. ఏ పని కోసం వచ్చాడో అది సరిగ్గా అవ్వక ఇంత దూరం వచ్చింది వేస్ట్ అని ఫీల్ అవుతూ హీరో లిఫ్ట్ లో కిందకి వెళ్తుండగా అతనికి తన కాలేజ్ ఫ్రెండ్ అయిన సాంగ్ అనే అతను లిఫ్ట్ లో ఎదురవుతాడు. ఇలా అన్ఎక్స్పెక్టెడ్లీ హీరోని కలిసిన ఆ ఫ్రెండ్, నువ్వెందుకు మన రీయూనియన్స్ కి రావట్లేదు? ఈ ఫ్రైడే కూడా మన కాలేజ్ మేట్స్ అందరం కలుస్తున్నాం, నీకు ఆల్రెడీ టెక్స్ట్ వచ్చింటుంది, ఈసారైనా వస్తావు కదా అని అడుగుతాడు. హా నాకు మెసేజ్ వచ్చింది, కానీ ఆ రోజు నాకు వేరే అపాయింట్మెంట్ ఉంది, సో నేను రాలేనని హీరో చాలా డిస్ఇంట్రెస్టెడ్ గా ఆన్సర్ చేస్తాడు. నువ్వు ఇంటర్న్ గా పనిచేస్తున్నావు కాబట్టి మేము ఎక్కడ నిన్ను ఎగతాళి చేస్తామో అని నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు, అందుకే నువ్వు ఏ రియూనియన్ కి రావట్లేదని మాకు తెలుసు. కానీ నేను మన ఫ్రెండ్స్ నిన్ను మిస్ అవుతున్నాంటే, సో ఇన్ఫీరియర్ గా ఫీల్ అవ్వకుండా మమ్మల్ని వచ్చి మీట్ అవ్వనడంతో టెన్షన్ అయిన హీరో, ఇప్పుడు నీ బాధ ఏంటి? ఎప్పుడు బై ఛాన్స్ కలిసినా ఇలా అనవసరంగా అడ్వైస్ చేసి టార్చర్ చేస్తున్నావు ఏంటి? నువ్వు మీ కంపెనీలో ఇప్పుడు అసోసియేట్ గా పనిచేస్తున్నావు, నేను ఇంకా ఇంటర్న్ గానే మిగిలిపోయానని వెటకారమా? నాకు నీ జాలీ దయ ఏం అక్కర్లేదు, అసలు నువ్వు నా ఫ్రెండే కాదని రూట్ గా మాట్లాడి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. అట్ ద సేమ్ టైం హీరో పనిచేస్తున్న లా ఫామ్ కి ఓనర్ అయిన హాంగ్ కిందకొస్తాడు. అలా వెళ్తున్న హాంగ్ బయట జరిగే ధర్నా చూసి ఆగడంతో అతని పిఏ, పట్టించుకోకండి బాస్, ఇదంతా చెత్తనుకుని మీరు ఇగ్నోర్ చేయండి అని అంటాడు. కానీ అక్కడున్న ఒక ప్రొటెస్టర్ వీళ్ళని చూసి, రే డబ్బు కోసం అన్యాయం పక్కన నిల్చుని వాదించే మీరంతా లా ఫామ్ పెట్టుకుని నడిపేదానికి బదులు అడుక్కు తినొచ్చు కదా అని అరిచేసరికి, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావని ఈ బాస్ కి కూడా కోపం వచ్చి వాళ్ళ మీదకి వెళ్లేసరికి అక్కడ ఒక పెద్ద గొడవ స్టార్ట్ అయి ఆ ప్రొటెస్టర్స్ అంతా కలిసి హాంగ్ ని కొట్టడం మొదలు పెడతారు. బయటకొచ్చిన మన హీరో టేసో ఇది చూసి వాళ్ళ బాస్ ని కాపాడి అనవసరంగా అతను వెళ్లి ఇరుక్కుంటాడు. కారులో కూర్చున్న బాస్ హాంగ్ టే దెబ్బలు కాయడం చూసి కూడా ఏదో చీమని చూస్తున్నట్టు ఇగ్నోర్ చేసి పోనీ అని డ్రైవర్ కి చెప్పి ఏం అవ్వనట్టు వెళ్లిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మనకి ఆ జైల్లో చూసాం కదా, ఆ క్రిమినల్ వాళ్ళ సిస్టర్ ఒక రెస్టారెంట్ లో బాస్ హాంగ్ ఇంకా అతని పిఏని కలుస్తున్నట్టు చూపిస్తారు.
ఇప్పుడు మా అన్న కేసు బయటపడ్డాక పబ్లిక్ అంతా వాడిని చాలా దారుణంగా తిడుతున్నారు. మా నాన్న ఎంత దేశంలోనే గొప్ప ధనవంతుడు, రెస్పెక్టబుల్ పర్సన్ అయినా ఎందుకో పబ్లిక్ అతన్ని పెద్దగా అక్సెప్ట్ చేయలేదు. కానీ నేను మా అన్న నాన్నలా కాదు, నాకు పబ్లిక్ లో మంచి పేరు కావాలి. సో నా నేమ్ డ్యామేజ్ అవ్వకుండా ఈ పని సక్రమంగా చేయాల్సింది మీ బాధ్యత అని చెప్పడంతో బాస్ హాంగ్ మీరేం వరీ కాకండి మ్యామ్, ఏ సమస్య లేకుండా మేము ఈ టాస్క్ పూర్తి చేస్తామని చెప్తాడు. అదే టైంకి మన హీరో టేసో కూడా వీళ్ళున్న రెస్టారెంట్ కి వస్తాడు. బాస్ హాంగ్ వెంటనే అతన్ని లోపలికి పిలిచి నువ్వే నా క్యాంగ్ టేసో అంటూ ఈమె రాక్వాన్ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్, తన పేరు రీటా, ఇతను క్యాంగ్, మీ బ్రదర్ కేస్ ని హ్యాండిల్ చేస్తున్న లాయర్స్ లో ఒకరిని ఒకరికి ఇంట్రడ్యూస్ చేస్తాడు. అవునా నేనెప్పుడూ చూడలేదే అని రీటా అంటే, ఓ అదా, ఇతను ట్రైల్లో కాదు జైల్లో మీ అన్నయ్యతో టచ్ లో ఉంటాడని చెప్పాక సరే అని వీళ్ళకి బాయ్ చెప్పి రీటా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తరువాత బాస్ హాంగ్ టేని కూర్చోమని చెప్పి నువ్వెన్ని రోజుల నుంచి పనిచేస్తున్నావని అడుగుతూ తన సీవీని చదువుతాడు. దానికి 8 months, ఆల్మోస్ట్ ఒక సంవత్సరం అయిపోతుందని హీరో టీ చెప్తాడు. సరే నేను నీకు ఒక ఛాన్స్ ఇస్తా, మన క్లయింట్స్ లో ఒక యూకే బేస్డ్ కంపెనీ వాళ్ళు ఉన్నారు అండ్ వాళ్ళు రీసెంట్ గా ఒక కొరియన్ కంపెనీని కొన్నారని చెప్తూ ఓ ఫైల్ చేతికిస్తాడు. అది చదివిన మన హీరో కంపెనీ అన్నారు డాన్సింగ్ పార్కా, అది ఒక జూ కదా అని ఆశ్చర్యపోతే అవును రీసెంట్ గా జూ చాలా లాస్ లో వెళ్తుంది, దాంతో పాటు తీసుకున్న లోన్ తిరిగి పే చేయలేకపోవడం వల్ల ఆ ఓనర్ వేరే దారి లేక ఆ జూని అమ్మాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ జూని కొన్న మన క్లయింట్ దాన్ని పూర్తిగా మేనేజ్ చేసే రైట్స్ ని మన ఫర్మ్ కి ఇచ్చారు. లాస్ లో వెళ్లే జూని ఎవరు కొంటారు, అందుకే మనం మళ్ళీ ఆ జూని రీస్టార్ట్ చేసి మార్కెట్ లో దానికి మంచి పేరు వచ్చాక ఈజీగా దాన్ని ఎక్కువ డబ్బుకి అమ్మేయొచ్చని చెప్తాడు. అండ్ ఈ బాధ్యత నేను ఇంకెవరికో కాదు నీకే అప్పగిస్తున్నాను. ఇంకో 3 months లో నువ్వు ఆ జూ మంచిగా రన్ అయ్యేలా చేస్తే నీకు ఇంటర్న్ నుంచి పర్మనెంట్ ఎంప్లాయీగా మారే అవకాశం మాత్రమే కాదు ప్రమోషన్ కూడా దొరుకుతుంది. సో ప్రస్తుతం నువ్వు ఆ జూకి డైరెక్టర్ అని చెప్పి బాస్ హాంగ్ మన హీరోకి ఒక కొత్త బెన్స్ కార్ ని కూడా ఇస్తాడు. అఫ్ కోర్స్ ఈ ఆఫర్ ని మన హీరో ఎలా వదులుకుంటాడు, సో ఓకే చెప్పి ఎంతో ఆశతో ఉత్సాహంగా కొత్త కార్ వేసుకుని ఆ జూని చేరుకుంటాడు. ఆయన ఎంటర్ అవుతూ ఒక్కొక్క అడుగుకి చుట్టూ మనిషి కాదు కదా, కేజ్ లో ఉండాల్సిన జంతువులు కూడా కనిపించవు. లాస్ లో వెళ్తుందని తెలిసిన ఇక్కడ జూ ఇంత ఖాళీగా ఉండడం చూసి మన హీరోకి ఉత్సాహం మొత్తం తగ్గిపోతుంది. అదే సమయంలో అనిమల్స్ అన్నిటిని ట్రక్ లో ఎక్కించుకుని ఎక్కడికో తీసుకువెళ్లడం చూసిన మన హీరో టేసో అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతాడు. సరే ఎవరి దగ్గరైనా అడిగి తెలుసుకుందామని జూలో పనిచేసే వర్కర్స్ కోసం వెతుకుతున్న హీరో ఒక మనిషి హడావిడిగా వెళ్లడం చూసి అతన్ని ఫాలో చేస్తూ లోపలికి వెళ్తాడు. అండ్ ఈ జూలో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ అక్కడే ఉంటారు. అక్కడ కేజ్ లో బ్లాక్ నోస్ అనే పోలార్ బియర్ గట్టిగా అరుస్తూ ఏదో హెల్త్ ఇష్యూ వల్ల బాగా వైల్డ్ గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. సో అట్ ప్రెసెంట్ ఈ జూ డాక్టర్ ఇంకా కేర్ టేకర్స్ దాన్ని కామ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. చాలా కష్టం తరువాత బ్లాక్ నోస్ కూల్ అయ్యాక హీరో వాళ్ళందరికీ అతన్ని పరిచయం చేసుకుని నేనే ఈ జూకి కొత్త మేనేజర్ నని అతని పోస్టింగ్ లెటర్ చూపిస్తాడు. సో ఇకపై మీ ఉద్యోగం ఉంటుందో ఓడుతుందో నా చేతుల్లోనే ఉంది, నేను చెప్పింది వింటూ అడిగింది చేస్తూ బుద్ధిగా పనిచేయండి అని అంటూ వస్తున్నప్పుడు దారిలో కొంతమంది యానిమల్స్ ని ట్రక్ లో ఎక్కించుకుని తీసుకువెళ్లడం చూసా. వాళ్ళు వాటిని ఎక్కడికి తీసుకువెళ్తున్నారని హీరో అతని డౌట్ అడిగితే మన జూ అప్పుల్లో తలదాకా మునిగిపోయింది కదా మేనేజర్, అందుకే దానికి బదులుగా లోన్ ఇచ్చిన వాళ్ళు ఈ జంతువుల్ని తీసుకువెళ్లిపోయారని చెప్తారు. ఇది విని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ హీరో ఏం చెప్తున్నారా అంటే అవి పోతే ఇప్పుడు మన దగ్గర ఇంకా ఎన్ని జంతువులు ఉన్నాయి అని అడిగినందుకు ఒక రకూన్, ఒక ముంగిస, ఒక ఆస్ట్రిచ్, ప్యారెట్, ఇంకా మీరు చూసిన ఆ ఒంట్లో బాలేకపోయిన బ్లాక్ నోస్ అనే పోలార్ బియర్ అని చెప్తారు. అది విన్న హీరో షాక్ అయి ఏంటి ఈ జూలో ఇప్పుడు 5 రకాల జంతువులు మిగిలిన్నాయా, ఒక జూలో ఇంత లాస్ వచ్చేలా చేయడం అంటే మామూలు విషయం కాదు. మీ ముందు బాస్ ఎవడో గానీ వామో వాడిలాంటిదే ఇంకో బిజినెస్ చేశాడనుకోండి దెబ్బకి మన కంట్రీ ఎకానమీ పడిపోయేలా ఉంది. ఆఫ్టర్ ఆల్ సింహం పులి కూడా లేని ఈ జూలో వీటిని చూడడానికి ఎవరొస్తారని విక్స్ అవుతూ ఉన్నప్పుడు సడన్ గా ఒక పెద్దాయన లేచి బాధగా నేను ఇంకా ఇక్కడి నుంచి వెళ్లిపోవడమే బెటర్ అని అంటాడు. ఎవరైనా అనవసరంగా ఇంతకింతలా ఫీల్ అవుతున్నాడని మనం ఆలోచిస్తున్నప్పుడే తెలుస్తుంది ఈ పెద్దాయన ఇంకెవరో కాదు మన హీరో ఇంతసేపు తిట్టిన అప్పు వల్లే ఈ జూని అమ్మేసిన పాత ఓనర్ ఇంకా డైరెక్టర్ అని తెలుస్తుంది. ఒక్క నిమిషం, ఇక్కడ మీరు నలుగురే ఉన్నారు, మరి జూలో పనిచేసే మిగతా వర్కర్స్ ఎక్కడ అని హీరో అడిగినప్పుడు ఆ పాత ఓనర్ అమాయకంగా నేను జీతం సరిగ్గా ఇవ్వలేకపోయానని పన్నుదిలేసి వెళ్లిపోయారని చెప్తాడు. అట్ ద సేమ్ టైం అక్కడున్న మిగతా 2 కేర్ టేకర్స్ కూడా ఈ పాత ఓనర్ తో పాటు ఇంకా మాకేం పని మేము రిజైన్ చేస్తున్నామని చెప్పి వెళ్లిపోవడం చూసిన హీరో ఇలా అందరూ వెళ్లిపోతే జూని నడపలేనని రియలైజ్ అయి త్వరగా అందరినీ ఆపి ఆగండి మీరేదో అపార్థం చేసుకున్నట్టున్నారు, నేనిక్కడికి మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీయడానికి కాదు, మన జూని బాగా వేరే లెవెల్లో డెవలప్ చేసి మీ జీతం పెంచడానికి వచ్చాను. అందులోనూ సార్ మీరు ఈ జూ నిర్మాత, మీ మనసులో కూడా ఈ జూ కండిషన్ ఇంప్రూవ్ చేయాలన్న కోరికుంటుంది, అందుకే కదా ఇంత జరిగాక కూడా మీరందరూ ఇక్కడే పనిచేస్తున్నారు. సో నాకు మీ అందరి హెల్ప్ కావాలి, మీ ఎక్స్పీరియన్స్ ఇంకా నా ప్యాషన్ ని కలిపితే ఈ జూని ఖచ్చితంగా డెవలప్ చేయగలమని ఇష్టానికి కథలు చెప్పి అందరినీ ఒప్పిస్తాడు. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం, కేవలం 5 జంతువుల్ని మాత్రం పెట్టుకుని జూ నడపలేరు కదా, ఏం చేయాలో తోచక
మళ్ళీ యానిమల్స్ ని జూలోకి తీసుకురావడం ఎంత కష్టమో అర్థమైన హీరో ఆ రోజు రాత్రి వీళ్ళందరితో కలిసి బార్ కి వెళ్లి తాగుతూ, అరే హ్యూమన్ ఆర్గన్స్ కావాలన్నా కూడా బ్లాక్ మార్కెట్ లో దొరుకుతున్నాయి, మరి మనం జస్ట్ టైగర్ ఇంకా లైనే కదా అడుగుతున్నాం, ఇవి అమ్మడానికి ఏ మార్కెట్ లేదా అని చాలా చిరాగ్గా ఫ్రస్ట్రేషన్ తో అడుగుతాడు. ఇది విన్న ఆ జూ డాక్టర్ కి ఒక్కసారిగా కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంటే, ఆగాగు ఎందుకు వెళ్లిపోతున్నాం, ఏదైనా మనం కలిసి ఫిగర్ అవుట్ చేయొచ్చని మన హీరో అంటాడు. దానికి తను ఈబేలో యూస్డ్ టైగర్స్ ఏమైనా దొరుకుతాయేమో చూడ్డానికి వెళ్తున్నానని వెటకరంగా మాట్లాడి వెళ్లిపోతుంది. తను వెళ్ళాక మిగిలిన ఇద్దరు కేర్ టేకర్స్, తను జూలీ ఇతను జాన్, వీళ్ళిద్దరూ కూడా వెళ్లిపోతారు. అదయ్యాక జూలీ స్ట్రైట్ గా జూ బయట ఉన్న తన బాయ్ ఫ్రెండ్ సూపర్ మార్కెట్ కి వెళ్లి అక్కడ పని చేయడం మొదలు పెడుతుంది. ఈ రోజు మా కొత్త మేనేజర్ తో డిన్నర్ చేశాం, ఆ జూని ఎంత కష్టమైనా సేవ్ చేస్తానన్నాడని చెప్తుంది. దానికి ఆ బాయ్ ఫ్రెండ్ కూడా, ఏదేమైనా సరే నువ్వు ఆ జూలో పనొదలకు, ఆ జూ మూసేస్తే దాని ముందున్న ఈ సూపర్ మార్కెట్ కి ఎవరొస్తారు, నువ్వు కూడా నా సూపర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశావు మర్చిపోకని అంటాడు. నేనెప్పుడు నీ సూపర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశాను, నేను ఆ డబ్బు నీకు అప్పు మాత్రమే ఇచ్చానని జూలీ అంటే, నేనేం చెప్పినా నీ మంచి కోసమే చెప్తానని నీకెప్పుడు అర్థమవుతుందో, సరే కానీ నువ్వు ఇక్కడ కౌంటర్ లో పనిచేస్తూ గ్యాప్ దొరికినప్పుడు ఆ షెల్ఫ్ లని తుడిచేయని చెప్తూ ఆ బాయ్ ఫ్రెండ్ తనని వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు హీరో ఇంకా ఆ పాత ఓనర్ జూ లోపలికి వెళ్తూ మత్తులో ఏదేదో వాగుతూ ఉంటారు. ఆ పాత ఓనర్ ఏమో తన రూమ్ చూపించి, ఇదిగో ఇదే మేనేజర్ క్వార్టర్స్, వెళ్లి పడుకో అని హీరో దగ్గర అంటాడు. ఇది మీ రూమ్ కదా అని హీరో అంటే, అవును అప్పుడు నేను ఓనర్ని, కానీ ఇప్పుడు ఈ జూని కాపాడుకోలేక అమ్మేసిన సాదా సీదా దుర్మార్గుడిని, ఇప్పుడు నేనొట్టి స్టాఫ్ నే కాబట్టి వెళ్లి స్టాఫ్ క్వార్టర్స్ లో పడుకుంటాడని రచ్చరచ్చ చేస్తుంటాడు. దానికి సేమ్ లెవెల్లో తాగిన హీరో కూడా, లేదు కాదు కానేకూడదు, మీరు కూడా వచ్చి నాతోనే పడుకుంటని గోలగోల చేస్తుంటాడు. నేను రానని వాడు, లేదు నువ్వు రావాలని వీడు, ఇద్దరు గొడవ చేస్తుంటే ఈ టైంలో పొదల వెనకాల ఒక పులి బొమ్మని చూసిన హీరో అది బొమ్మ అని తెలియక నిజమైన పులి అనుకుని భయంలో సగం చేస్తాడు. తీరా అది బొమ్మ అని రియలైజ్ అయి ఇది ఇక్కడేం చేస్తుందనుకుంటున్నప్పుడు అక్కడ పనిచేసే జాన్ బయటకొచ్చి, ఎలానో జూ క్లోజ్ అయిపోతుంది కదా, పక్కనే ఉన్న హోటల్ వాళ్ళు ఈ పులి బొమ్మ అడిగారు, సరే ఖర్చులకు అవుతాయి కదా అని, అందుకే వాళ్ళకి తీసుకువెళ్ళిద్దాం అనుకున్నానని చెప్పగా హీరో ఇంకా పాత ఓనర్ కూడా ఇది పెద్దగా తీసుకోకుండా సరే పోపో అని చెప్పి లోపలికి వెళ్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరో బాస్ హాంగ్ కి కాల్ చేసి, అసలు ఈ జూని కాపాడడం మీరు అనుకున్న దానికన్నా నేను ఊహించిన దానికన్నా చాలా కష్టమని తన కష్టాలు చెప్తే, ఆయన రివర్స్ లో, నేను నీకు ఇచ్చిందే ఒకే ఒక పని, అది కూడా నువ్వు సరిగ్గా చేయలేకపోతే నీకు ప్రమోషన్ దండగాని ఫుల్ గా తిడతాడు. దాంతో ఫోన్ పెట్టాక హీరో ఏం చేయాలా అని ఆలోచిస్తూ రూమ్ అంతా అటు ఇటు తిరుగుతూ ఉంటే అక్కడ ఇంతకు ముందు జూలో కాస్ట్యూమ్ డే సెలబ్రేట్ చేసి ఫొటోస్ తీసుంటారు, అవి చూస్తాడు. దాంతో పాటు నిన్న రాత్రి అతను కూడా ఒక టైగర్ బొమ్మ చూసి భయపడ్డాడు కదా, ఆ విషయం కూడా గుర్తుకొచ్చి ఒక సూపర్ అయిన ఐడియా వస్తుంది. వెంటనే అతని టీం అందరినీ పిలిచి వాళ్ళ దగ్గర అతను ఆలోచించిన గొప్ప ఐడియా ఏంటో చెప్పడం మొదలు పెడతాడు. గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ అంతా తీసుకుని అసలైన అనిమల్స్ ని తీసుకురావడానికి చాలా రోజులు పడుతుంది కదా, మరి అంతవరకు వెయిట్ చేయడానికి బదులు అనిమల్ కాస్ట్యూమ్ వేసుకుని మనమే కొన్నాళ్ళు జంతువుల్లా నటిద్దామని అంటాడు. మీకు పిచ్చి పట్టిందా, ఈ ఫ్రాడ్ బయటపడితే మనం అందరం జైలుకి వెళ్తామని డాక్టర్ చెప్తే దానికి హీరో, అలా ఏం కాదు, మనం జూలో ఉన్నాం కాబట్టి అసలు ఈ యానిమల్స్ ఫేక్ అయి ఉంటాయన్న ఆలోచన ఎవరికి రాదు, డెఫినెట్లీ మనకి ఈ స్కీమ్ లో లాభం తప్ప నష్టం లేదని అంటాడు. ఆయన హీరో ఎన్ని మాయమాటలు చెప్పినా కన్విన్స్ అవని డాక్టర్ ఇంకా జాన్ మిమ్మల్ని నమ్మడం మా తప్పే అని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్లిపోతూ ఉంటే ఈ పాత ఓనర్ ఉంటాడు కదా, ఆయన మాత్రం నాకోకే, నేనున్నాను, ఈ జూని కాపాడడానికి నేనేమైనా చేస్తానని ఎమోషనల్ గా మాట్లాడుతూ హీరో ప్లాన్ కి ఒప్పేసుకుంటాడు. ఆయన ఒప్పుకోవడం వల్ల జాన్ ఇంకా జూలీ కూడా ఈ ఐడియాకి ఓకే చెప్తారు. కానీ ఆఖరి వరకు ఈ డాక్టర్ కి మాత్రం వీళ్ళ ప్లాన్ అస్సలు నచ్చదు. తను ఒప్పుకోకపోయినా పర్వాలేదని హీరో అంటే, లేదు మనం జూ నడపాలంటే రూల్స్ ప్రకారం పక్కాగా మనతో ఒక వెటనరియన్ ఉండాలని ఆ పాత ఓనర్ చెప్తాడు. సో నెక్స్ట్ సీన్ లో బ్లాక్ నోస్ ని చూస్తూ ఉన్న డాక్టర్ దగ్గరికి హీరో వెళ్లి తనతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. అప్పుడే మనకి ఈ డాక్టర్ చిన్నప్పుడు ఈ జూకి వచ్చి బ్లాక్ నోస్ ని కలిసిందని, అప్పటి నుంచి పోలార్ బియర్స్ మీద ఇష్టం పెరిగిన తను వెటనరియన్ అయినట్టు, ఈ జూ మూతబడిపోయేలా ఉన్న ఇప్పటికీ కేవలం బ్లాక్ నోస్ కోసం మాత్రమే తను ఇంకా ఇక్కడ పనిచేస్తుందని తెలుస్తుంది. ఈ పోలార్ బియర్ తో తనకున్న ఎమోషనల్ అటాచ్మెంట్ అర్థం చేసుకున్న హీరో, నువ్వు బ్లాక్ నోస్ జబ్బు నయం చేయాలనుకుంటున్నావు కదా, కానీ దానికి కూడా డబ్బు కావాలి, అది జరగాలంటే ఒక్కటే మార్గం అని చెప్పి సెంటిమెంటల్ గా కన్విన్స్ చేస్తాడు. ఇంకా నెక్స్ట్ చాలా కష్టపడి ఊర్లో సినిమాల కోసం రియలిస్టిక్ కాస్ట్యూమ్స్ తయారు చేసేవాడిని పట్టి అతని దగ్గర మాకు ఒక ఈవెంట్ కోసం యానిమల్ కాస్ట్యూమ్స్ కావాలని చెప్పి మన హీరో తప్ప మిగతా నలుగురి కోసం గొరిలా, పోలార్ బియర్, జిరాఫ్ ఇంకా స్లాత్ కాస్ట్యూమ్స్ ఆర్డర్ చేస్తారు. ఆ తరువాత ఎవరెవరు ఏ కాస్ట్యూమ్ వేసుకోవాలా అని డిసైడ్ అయి ఆ పాత ఓనర్, డాక్టర్, జాన్ ఇంకా జూలీ నలుగురు ఆ యానిమల్స్ లా నడవడం, పడుకోవడం, బిహేవ్ చేయడం అని ఏదో గవర్నమెంట్ ఎగ్జామ్ రాస్తున్నట్టు తెగ సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ అంటే మామూలుగా కాదు, టీవీలో యానిమల్ ఛానల్స్ చూసి బుక్స్ చదివి అసలు యానిమల్స్ ఏ పని ఎక్కడ చేస్తాయో, ఎలా చేస్తాయో, ఏ టైంలో
లో చేస్తాయో వాటి బిహేవియర్ నుంచి నచ్చినవి నచ్చనివి అని మొత్తం కాపీ కొట్టి వాళ్ళకే వాళ్ళు మనుషుల మృగాల అని డౌట్ వచ్చే అంత రేంజ్ కి తీవ్రమైన ప్రాక్టీస్ చేస్తారు. ఓవరాల్ గా ఇప్పుడు ఎవరెవరు ఏ వేషం వేయబోతున్నారో చూసేద్దాం. జాన్ ఏమో గొరిలాగా, పాత ఓనర్ పోలార్ బియర్ లా, డాక్టర్ ఏమో లయన్ గా, ఇంకా జూలీ ఏమో స్లాత్ గా వేషం వేస్తారు. వీళ్ళు కేజెస్ లోకి వెళ్లి నటిస్తూ ఉన్నప్పుడు బయటున్న మన హీరో వీళ్ళకి ఎక్స్టర్నల్ హెల్ప్ చేస్తూ ఆ జూని మేనేజ్ చేస్తాడు. వీళ్ళందరికీ బాగా ట్రైనింగ్ ఇస్తూ జూ రీఓపెనింగ్ కి పాంప్లెట్స్ అంతా సిద్ధం చేస్తూ సరిగ్గా 10 రోజుల కష్టం తర్వాత ఫైనలీ ఆ జూ ఓపెన్ అవుతుంది. వీళ్ళంతా కాస్ట్యూమ్స్ వేసుకుంటున్నప్పుడు హీరో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి కమ్యూనికేషన్ కోసం హెడ్సెట్స్ ఇస్తాడు. అది మాత్రం కాదు, వాళ్ళు ఫెన్స్ నుండి ఎంత దూరం ఉంటే వాళ్ళు ఫేక్ అని గుర్తుపట్టరనే దాన్ని కూడా చూసుకుని ఫైనల్ చెక్స్ అంతా చేసుకుని ఫస్ట్ డే ఆఫర్ గా 50% ఆఫ్ తో ఈ జూ సక్సెస్ కి ఏమేం చేయాలో అన్ని చేస్తారు. వీళ్ళ కొంచెం సేపట్లోనే స్కూల్ బస్ లో చిన్నపిల్లలు వచ్చి దిగుతారు. అది సీసీటీవీలో చూసిన హీరో వెంటనే మిగతా వాళ్ళందరికీ ఈ విషయం తెలియపరుస్తాడు. అంతా సక్రమంగా జరుగుతుందనుకుంటే ఇక్కడే ఒక ట్విస్ట్. ఇంత ప్రాక్టీస్ చేసిన వీళ్ళు ఒక్కసారి కూడా ఆ కాస్ట్యూమ్స్ ని ట్రై చేసి చూసుంటారు. ఎండకి ఇబ్బంది పడుతూ సరిగ్గా కదలలేక కష్టపడ్డం మాత్రం కాదు, ఒక పక్క స్లాత్ వేషం వేసుకుని చెట్టుకు వేలాడుతున్న జూలీ ఎప్పుడెప్పుడు ఈ పిల్లలు ఇక్కడ నుంచి వెళ్లిపోతారా అని ఎదురు చూస్తూ ఉంటే మరోవైపు పాపం మరో పక్క సింహం కాస్ట్యూమ్ వేసిన మన డాక్టర్ కి ఒళ్ళంతా దురదలొస్తాయి. అది సరిపోదన్నట్టు చూడ్డానికి వచ్చిన పిల్లలందరూ ఏ లయన్ బయటకొచ్చి నడు రా పరిగెట్టు, అడవికి రాజు అన్నారు నువ్వేంటి ఇంత లేజీగా ఉన్నావని టీస్ చేసి టార్చర్ చేస్తుంటారు. ఇదంతా కెమెరాస్ లో చూస్తున్న హీరో బయట నుంచి వీళ్ళందరినీ కామ్ చేయడానికి చూస్తుంటాడు. అండ్ ఇలా ఎలాగోలా ఫస్ట్ హాఫ్ డే ని కంప్లీట్ చేస్తారు. కానీ పూటకి పాపం వాళ్ళకి కొత్త ఇబ్బందులు ఎదురవుతాయి. పోలార్ బియర్ వేషంలో ఉన్న పాత ఓనర్ బాగా నర్వస్ గా ఫీల్ అయి అసలు బయటికే రాకుండా ఒక స్టోన్ వెనక వెళ్లి దాగుంటాడు. అండ్ గొరిలా వేషంలో ఉన్న జాన్ అయితే ఈ పిల్లల హింస భరించలేక ఫుల్ కోపం వచ్చి ఫ్రస్ట్రేషన్ లో అరిచి గుండెలు పాతుకోవడం చూసి ఈ పిల్లలు అది ఒరిజినల్ గొరిలాని నమ్మిస్తారు. గొరిలా వాళ్ళ వైపుకి తిరగట్లేదని స్టూడెంట్స్ దాని మీద రాయలు విసరడం చూసినట్టే పరిగెట్టుకుంటూ వచ్చి మీరు యానిమల్స్ ని అటాక్ చేయకూడదని చెప్తూ ఉంటాడు. కానీ ఈ లోపల ఈ గొరిలాకి కోపం వచ్చి పెద్ద బండరాయి ఎత్తి ఆ పిల్లల మీదకి విసరడం ట్రై చేయడం చూసి అలా అటువైపు తిరిగి నువ్వు కూడా మనుషుల్ని అటాక్ చేయకూడదని దానికి అడ్వైస్ చేస్తాడు. ఇంకా ఫైనల్ గా ఆ రోజు కంప్లీట్ అవ్వగానే అసలు ఇంతకీ ఎంతమంది వచ్చారా అని చూస్తే అడల్ట్స్ ఇంకా చిన్నపిల్లలు కలిపి మొత్తం 73 మంది విజిటర్స్ వచ్చుంటారు. 73 పర్వాలేదు మంచి నంబరే అని హీరో సంతోషపడుతున్న సమయంలో ఆ పాత ఓనర్ ఏమో ఎంతో దుఃఖంతో అసలు మేము ఈ జూ క్లోజ్ చేసే ముందు కన్నా ఇది చాలా దారుణమని అంటాడు. ఇంత కష్టపడింది పూర్తిగా వేస్ట్ అని బాధపడుతూ నెక్స్ట్ ఏం చేయాలో వీళ్ళు ఇక్కడ ఆలోచిస్తూ ఉండగా జాన్ జూలీ బాయ్ ఫ్రెండ్ తనతో బ్రేకప్ చేయడం వల్ల తను ఒంటరిగా కూర్చుని ఏడవడం చూస్తాడు. అది మాత్రం కాదు, జూలీ ఇంతవరకు సంపాదించిన డబ్బు మొత్తం అతనికి అప్పిచ్చిందని మనం ముందు సీన్ లో చూసుంటాం కదా, వాడు ఆ డబ్బు కూడా ఇప్పుడు తిరిగివ్వట్లేదు. ఇలా తమ ఫ్రెండ్ ఒకరిని నమ్మి మోసపోతే ఎవరైనా అతని మీద కోపంతో పగ తీర్చుకోవాలనుకుంటారు కదా. సో అలాగే ఆలోచించిన జాన్ ఒక ఐడియా వచ్చి జూకి ఎదురుగా ఉన్న జూలీ బాయ్ ఫ్రెండ్ సూపర్ మార్కెట్ కి తన గొరిలా గెటప్ లో వెళ్లి వాడిని బాగా భయపెట్టి షాప్ అంతా తలకిందులు చేసి రచ్చరచ్చ చేస్తాడు. చేసిందంతా చేసి చివరికి చాలా తెలివిగా సీసీటీవీ ఫుటేజ్ కూడా తీసుకువెళ్లిపోవడంతో తరువాత ఎక్స్ బాయ్ ఫ్రెండ్ పోలీసులకి కంప్లైంట్ చేసిన ఎవిడెన్స్ లేకపోవడంతో వాళ్ళతన్ని నమ్మకుండా పిచ్చోడ్ని చూసినట్టు చూసి వెళ్లిపోతారు. దీంతో బాగా ఈగో హర్ట్ అయిన ఆ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ జూలియే ఆ గొరిలాని అలా ట్రైన్ చేసిందని అనుమానించి కోపంతో కొలెస్ట్రాల్ పెరిగి అటో ఇటో తేల్చుకుందామని ఆ జూ లోపలికి వెళ్తాడు. అలా నడుస్తూ దారిలో అన్ఎక్స్పెక్టెడ్లీ జూలీ ఆల్రెడీ తన స్లాత్ కాస్ట్యూమ్ వేసుకుని క్యాజువల్ గా తను ఉండాల్సిన కేజ్ కి నడుస్తూ వెళ్లడం చూసి బాగా భయపడి ఏంటి వీళ్ళు అసలు అనిమల్స్ అన్నిటిని లాక్ చేయకుండా ఫ్రీగా వదిలేశారని ఉనికిపోతున్నప్పుడు ఆపోజిట్ లో ఉన్న జూలీ కూడా హఠాత్తుగా ఇతన్ని చూసి నర్వస్ అయి దొరికిపోతానన్న భయం మీద స్టూపిడ్లీ అక్కడి నుంచి పారిపోతుంది. ఈ తేడా బిహేవియర్ చూసిన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి ఇది నిజమైన స్లాత్ కాదు మనిషి ఉంటుందని డౌట్ వస్తుంది. అతను తనని వెనకాలే ఫాలో అవడంతో జూలీ కూడా ఆగకుండా భయంలో అరుస్తూ ఇంకా స్పీడ్ గా పరిగెడుతుంది. అప్పుడు సరిగ్గా ఇదే సమయానికి గొరిలా వేషం వేసుకున్న జాన్ కూడా అటువైపు వెళ్తూ ఇతనికి ఎదురవుతాడు. జాన్ ఏమో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ జూలీని కొట్టడానికి వస్తున్నాడని అపార్థం చేసుకుని ఎగురుతూ వచ్చి అతని తల మీద ఒక్క దెబ్బ కొట్టి చితకబాదగాని ఈ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. ఇంకేం చేస్తారు, కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో జాన్ ఇంకా జూలీ ఇంజ్యూర్ అయిన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని తమతో పాటు మీటింగ్ రూమ్ కి తీసుకువెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. అక్కడ జూలో ఉండాల్సిన జంతువులన్నీ నిజానికి కాస్ట్యూమ్ వేసుకున్న మనుషులని తెలుసుకున్న ఈ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇంత మోసమా, మీ ఫ్రాడ్ ఐడియాస్ అన్ని బయటపడితే ఏం జరుగుతుందని బెదిరించేలా మాట్లాడతాడు. సో వేరే దారి లేక జూలీ అతనికి వాళ్ళ జూని కాపాడుకోవడానికి ఇది తప్ప వేరే మార్గం దొరకలేదని, ఇంకొన్ని మంత్స్ లో పేపర్ వర్క్ అప్రూవ్ అయి ఒరిజినల్ జంతువులు వచ్చేస్తాయని, మా జూ సరిగ్గా పనిచేస్తే ఎదురుగా ఉన్న నీ సూపర్ మార్కెట్ కి కూడా లాభమే అని అన్ని రీజన్స్ చెప్పి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎంత ప్రయత్నించినా వాడు మాత్రం ఈ విషయం నేను బయటకు చెప్పకూడదంటే నాకు ఒకే ఒక కండిషన్,
ఆ గొరిలా వేషం వేసుకున్న జాన్ ఇంతకు ముందు నన్ను కొట్టాడు, వాడొచ్చి నాకు సారీ చెప్తే ఈ విషయం వదిలిస్తాను, లేదంటే ప్రెస్ ని పిలిచి మొత్తం బయట పెడతా, ఆ తర్వాత మీరందరూ జైల్లో చిప్పకుడి తినాల్సి వస్తుందని అంటాడు. ఇది విన్న జాన్ కి బాగా కోపం వచ్చి ముందు దానికి ఒప్పుకోకపోయినా ఆ తర్వాత వేరే దారి లేక తన మాన మర్యాదలన్నీ పక్కన పెట్టి వాడికి సారీ చెప్తాడు. దాంతో సంతోషపడ్డ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అహంకారం తలకెక్కి ఆ భయం ఉండాలి, మీ అందరినీ నేను నోట్ చేస్తుంటానని ఓవర్ గా మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్తాడు. కట్ చేస్తే ఆ నెక్స్ట్ డే హీరో వీళ్ళు ఇంతకు ముందు ఒక జిరాఫ్ కాస్ట్యూమ్ చేసి ఇవ్వమని ఆర్డర్ పెట్టుంటారు, దాన్ని తీసుకురావడానికి వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్లి చూస్తే వీళ్ళకి కాస్ట్యూమ్ చేసి ఇవ్వాల్సిన ఆయన ఊరంతా అప్పు తీసుకుని నిన్న నైటే ఆ ప్లేస్ ఖాళీ చేసి చెక్కేసి ఉంటాడు. అండ్ అక్కడ ఒక టేబుల్ లో మన హీరోకి జస్ట్ తల మాత్రం కంప్లీట్ అయి ఉన్న ఒక జిరాఫ్ కాస్ట్యూమ్ కనిపిస్తుంది. వేరే దారి లేక ఆ తల మాత్రం జూకి తీసుకువెళ్లి హీరో దాన్ని ఒక టూల్ కి సెట్ చేసి వెనక నుంచి కదుపుతూ ఉంటాడు. మరోపక్క పోలార్ బియర్ లా యాక్ట్ చేస్తున్న ఆ పాత ఓనర్ వయసైన అతను కదా, కాబట్టి ఎండకి బాగా డీహైడ్రేట్ అయి ఆరోగ్యం పాడవడం వల్ల సరిగ్గా నడవడానికి కూడా కష్టపడుతుంటాడు. ఇక్కడ నా పరిస్థితి ఇలా ఉంటే బ్లాక్ నోస్ ఏమో పోలార్ బియర్ మంచులో బ్రతకాల్సిన వాడు, ఇక్కడ ఈ ఎండకి మనుషుల మధ్య ఇరుక్కుని ఎంత టార్చర్ అనుభవించాడో పాపం. బహుశా బ్లాక్ నోస్ ఇల్నెస్ కి ఇదే కారణం అనుకుంటా అని డాక్టర్ తో చెప్పి బాధపడతాడు. ఇప్పుడు పాత ఓనర్ కి ఒంట్లో బాలేకుండా పోయింది కనుక ఇంకా పోలార్ బియర్ గా ఎవరు నటిస్తారని వీళ్ళు డిస్కస్ చేస్తుండగా వేరే ఏ సొల్యూషన్ దొరక్క హీరో తనే ఆ కాస్ట్యూమ్ వేసుకుంటానని చెప్తాడు. కాస్ట్యూమ్ వేసుకుని రెడీ అయి హీరో బయటికి రాగాని ఇద్దరు మనుషులు పోలార్ బియర్ ని చూసిన ఆనందంలో వెంటనే తన్ని ఆట పట్టించడానికి అతని మీదకి కోకోకోలా బాటిల్స్ విసిరి అదిగో నీ ఫేవరెట్ డ్రింక్ తాగు తాగు అని హింస పెడతారు. హీరోకి చాలా కోపం వస్తుంది, కానీ పాపం ఇప్పుడు వెళ్లి వాళ్ళతో వాదించలేడు కదా. సో అరిచర్చి వాళ్ళు వెళ్లిపోయాక ఒక రాయి వెనక తాగుని దాహానికి నీళ్లు తాగుదామని చూస్తాడు. కానీ బాటిల్ ఖాళీగా ఉండేసరికి ఏం చేద్దామా అని ఆలోచించి చుట్టూ ఎవరూ లేకపోవడంతో ఇంతకు ముందు ఆ మనుషులు విసిరిన కోకోకోలా బాటిల్స్ తీసుకుని చక్కగా ఓపెన్ చేసి గడగడా తాగిస్తాడు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చారో జనాలు ఈగల్లా మూగిపోయి పోలార్ బియర్ కోకోకోలా తాగుతుంది రోయ్ అని ఓవర్ గా హైప్ చేసి ఫోటోలు వీడియోలు తీసుకుంటూ వావ్ వావ్ అని చప్పట్లు కొట్టి మురిసిపోతారు. అయ్యో దొరికిపోతానేమో అని హీరో భయపడిపోతుంటే అట్ ద సేమ్ టైం క్రౌడ్ లో ఆ బాస్ సాంగ్ వాళ్ళ సెక్రటరీ ఉండడం చూసి మరింత షాక్ అయిపోతాడు. సో వెంటనే కాస్ట్యూమ్ మార్చుకుని అతన్ని వెళ్లి కలిసిన హీరో ఏంటి ఇలా చెప్పా పెట్టకుండా వచ్చారు, నేను మీ కాల్ మిస్ అయినట్టున్నాను, ఏదైనా ముఖ్యమైన విషయమా, ఎందుకు వచ్చారని హీరో అడిగితే ఏం లేదు బాస్ ఈ జూలో నీ ప్రోగ్రెస్ ఎలా ఉందో చెక్ చేయమని పంపించాడని అసిస్టెంట్ చెప్తాడు. అయినా అదంతా కాదు గాని నేనొచ్చి ఇంతసేపు అవుతుంది, మీ స్టాఫ్ అయితే ఇంకా ఒక్కరు కూడా కనిపించట్లేదే అని అడిగితే అంటే ఈ రోజు వీకెండ్ కదా, మాకు వీకెండ్స్ లో ఎక్కువ జనాలు రారు, అదేంటో గానీ వీక్ డేస్ లో మాత్రమే రష్ ఎక్కువగా ఉంటుంది, మేము అప్పుడే బిజీగా ఉంటామని కంగారులో ఉల్టాగా ఏదేదో చెప్పి హీరో కవర్ చేస్తాడు. ఓ సరే నువ్వేం రాక్కర్లేదు, నా అంతటా నేనే వెళ్లి వేరే యానిమల్స్ ని చూసొస్తానని చెప్పి ఆ అసిస్టెంట్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈయన వద్దన్న మాత్రం హీరో వదిలేస్తాడా? వెంటనే జంతువుల్లా నటిస్తున్న మిగతా అందరికి ఎమర్జెన్సీ వార్నింగ్ ఇచ్చి అతను చేసిన ఇల్లీగల్ పని బయటపడి ఎక్కడ నిజం తెలిస్తే తనని పనిలో నుంచి తీసేస్తారో అని భయపడ్డ హీరో ఆ అసిస్టెంట్ ఎంత వద్దన్నా సరే అతనితో పాటు యానిమల్స్ ని చూడటానికి వెళ్తాడు. ఆ తరువాత పాపం ఆ అసిస్టెంట్ కి అనుమానం రాకుండా ఉండడం కోసం చాలా తిప్పులు పడి కాస్ట్యూమ్ లో ఉన్న ఈ ఫేక్ యానిమల్స్ ని ఒక్కొక్కటిగా చూపిస్తూ ఈ గొరిలా పేరు రాజేష్, ఆ పోలార్ బియర్ పేరు రామ్ కుమార్, ఇంకా లాస్ట్ గా ఈ స్లాత్ పేరు రానమ్మ అని లేని పేర్లు పెట్టి పిలిచి ఇంట్రొడక్షన్ ఇస్తూ ఎలాగో అసిస్టెంట్ ని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ రోజు రాత్రి హీరో లిఫ్ట్ లో కలిసిన అతని ఫ్రెండ్ సాంగ్ కి కాల్ చేసి నిజంగానే ఈ జూని కొన్న యుఎస్ బేస్ కంపెనీ వాళ్ళు మన ఫర్మ్ కి చాలా ఇంపార్టెంట్ అయిన క్లయింట్ అని అడుగుతాడు. దానికి సాంగ్ నాకు తెలిసినంత వరకు ఈ క్లయింట్ ఇంపార్టెంటే, కానీ ఆ కంపెనీ గురించిన ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ మందికి తెలుసు, ఎందుకు అడుగుతున్నా, జూలో అంతా ఓకే కదా, ఏమైనా అయ్యిందా అని సాంగ్ అడిగితే ఒక్క సెకండ్ హీరోకి ఈ జూలో అనిమల్సే లేవని మొత్తం నిజం తన ఫ్రెండ్ కి చెప్పేయాలనిపిస్తుంది. కానీ లాస్ట్ సెకండ్ లో కంట్రోల్ చేసుకుని ఏం లేదు అంతా బాగానే ఉందని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఆ తరువాత బయటకొచ్చి అక్కడ డాక్టర్ ఇంకా ఉండడం చూసి సర్ప్రైజ్ అయి ఇంత లేట్ అయింది ఇంకా వెళ్ళలేదేంటని అడుగుతాడు. లేదు జూలో మిగిలిన మిగతా 5 యానిమల్స్ ని చెక్ చేస్తున్నా, అందుకే టైం అయిపోయిందని తను చెప్తుంది. అలా వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నప్పుడు డాక్టర్ తనే ఈ సినిమా హీరోయిన్, తను హీరో దగ్గర ఇన్ని రోజులు జంతువులు జూలో ఉండడం వాటికి మంచిదనుకున్నాను, పెద్దగా ఏ పని చేయక్కర్లేదు, ఈజీగా తినడం పడుకోవడం ఆడుకోవడం అని రిపీట్ చేస్తూ సేఫ్ గా యానిమల్స్ బ్రతుకుతున్నాయని అనిపించింది. కానీ వాటి సిచ్యువేషన్ కి మేం వెళ్ళాకే అవి ఎంత కష్టపడుతున్నాయో మాకు అర్థమైంది. జూకొచ్చే ఈ విజిటర్స్ కూడా భరిస్తూ యాక్ట్ చేసి అలసిపోయామని, అసలు జూ ఉన్నదే యానిమల్స్ కోసం, మనుషులు వచ్చి వెళ్లడం కోసం కాదు కదా అని చెప్పగానే ఇది విన్న హీరో ఇరిటేట్ అయి మనుషులు రాకపోతే మనకు రెవెన్యూ ఎలా వస్తుంది, అండ్ అదే డబ్బు లేకపోతే అసలు ఈ జూని ఎలా నడుపుతాం, ఆల్రెడీ ఇక్కడ చాలా యానిమల్స్ ని అమ్మేశారు కదా, ఇంకా మనం ఈ జూని సరిచేయకపోతే నువ్వు ఫ్యామిలీ అనుకుంటున్న ఆ బ్లాక్ నోస్ ని కూడా అమ్మేయాల్సి వస్తుంది, అదేదో మీరే కష్టపడుతున్నారు, నేను అసలేం చేయనట్టు మాట్లాడుతున్నా వెంటని అరిచి వెళ్లిపోతాడు. ఆ మరుసటి రోజు ఉదయం హీరోకి ఒక కాల్ రావడంతో ఏం విన్నాడో ఏమో గాని హడావిడిగా అతను జూకి బయలుదేరతాడు. తీరా వెళ్లి చూస్తే అక్కడ అన్ఎక్స్పెక్టెడ్
అన్ఎక్స్పెక్టెడ్లీ జూ ముందు జనాలు లైన్ కట్టి ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారా అని వెయిట్ చేస్తుంటారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని హీరో దగ్గరికి డాక్టర్ ఇంకా జాన్ వచ్చి మన జూలో పోలార్ బియర్ స్టైల్ గా కోకోకోలా తాగిందంట. ఆ వీడియో బాగా వైరల్ అయ్యిందంట. సో ఇంతమంది వచ్చారంటే ఒకటి అది పోలార్ బియర్ కాదు మనిషిని తెలిసిపోయి ఉండాలి. అలా లేదంటే అని డాక్టర్ గ్యాప్ ఇచ్చినా మిగతా ఇద్దరికి తను ఏం చెప్పాలనుకుంటుందో అర్థమవుతుంది. సర్కస్ లో అనిమల్స్ ట్రిక్ చేస్తే చూడ్డానికి ఎలా ఇష్టపడతారు అలాగే ఇక్కడ ఈ పోలార్ బియర్ కోక్ తాగడాన్ని చూడడం కోసమే వీళ్ళంతా వచ్చారు. ఎప్పటికీ ఏం చేసి ఈ జూలో జనాల రాక పెంచాలా అని ఆలోచిస్తున్న వీళ్ళందరికీ దేవుడే చూసి ఇలాంటి ఒక ఛాన్స్ ఇస్తే వదులుకుంటారా? సో వెంటనే హీరో తన పోలార్ బియర్ కాస్ట్యూమ్ వేసుకుని బయటకు వస్తాడు. అతన్ని చూడగానే చాలు వచ్చిన వాళ్ళందరూ కోక్ బాటిల్స్ విసరడం స్టార్ట్ చేస్తారు. ఇంకా అవన్నీ తీసుకుని ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి ఇతను తాగేసరికి వచ్చిన వాళ్ళందరూ ఎగిరి కంతులేస్తారు. నెక్స్ట్ డే దీన్నే ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ చేయడానికి తన ముందు చాలా రకాల కూల్ డ్రింక్స్ పెట్టిన ఆ పోలార్ బియర్ వెతికి మరీ కోక్ నే తీసుకుని తాగడం చూసి అందరూ ఎక్సైట్ అయి తన చేష్టల్ని వీడియో తీసి ఈ పోలార్ బియర్ ని వాళ్ళ దేశంలో మాత్రమే కాదు ప్రపంచం మొత్తం వైరల్ చేస్తారు. ఇది చూసిన జాన్ కూడా గొరిలా కోక్ తాగుతుందని చెప్పి తాను కొంచెం తాగి మిగతాది ఈ పార్టీస్ లో వైన్ పాప్ చేసినట్టు విసురుతాడు. ఇదంతా చూడ్డానికి రోజు కుప్పల కుప్పల జనాలు జూకి రావడం మొదలు పెడతారు. జూ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. వీళ్ళ హ్యాపీ డేస్ కూడా మొదలయ్యాయని అక్కడున్న ఎంప్లాయీస్ అందరూ రిలాక్స్ అయి హ్యాపీగా ఉంటారు. అలా జాన్ ఇంకా జూలీ క్లోజ్ అవ్వడం మాత్రం కాదు మన డాక్టర్ ఇంకా హీరో మధ్య బాండింగ్ కూడా బాగా పెరుగుతుంది. అలా ఒక రోజు కాన్వర్సేషన్ లో ఉన్నప్పుడే డాక్టర్ హీరోకి అసలు బ్లాక్ నోస్ కి ఉన్న జబ్బు వేరేంటో కాదు మెంటల్ ఇల్నెస్ లాంటిదని ఇతన్ని నయం చేయడం కోసం కెనడాలో ఒక పోలార్ బియర్ హ్యాబిటెట్ ఉంది. బ్లాక్ నోస్ ని అక్కడికి పంపిద్దామనుకున్నారు. కానీ బ్లాక్ నోస్ ని చిన్నప్పటి నుంచే చూస్తూ పెరిగాను కదా నేను అతన్ని వదులుకోలేక సెల్ఫిష్ గా ఆలోచించి నేనే అతన్ని ట్రీట్ చేయొచ్చు అనుకుని పంపించలేదని చెప్పి బాధపడుతుంది. కట్ చేస్తే ఆ తరువాత రోజు హీరో బాస్ హాంగ్ ని కలవడానికి ఆఫీస్ కి వెళ్తాడు. బాస్ హాంగ్ హీరో వర్క్ తో చాలా ఇంప్రెస్ అయి నేను నీకు మాటిచ్చినట్టే ప్రమోషన్ ఇస్తున్నా నువ్వు ఆఫీస్ కి తిరిగి వచ్చేయచ్చని చెప్తాడు. ఇది విన్న మన హీరో మొహంలో అసలు సంతోషానికి హద్దే ఉండదు. 32 పళ్ళు కనిపించేటట్టు నవ్వుతూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నేను రేపే ఆఫీస్ కి వచ్చేస్తా మరి నా తర్వాత జూని ఎవరు మెయింటైన్ చేస్తారని అడిగితే బాస్ హాంగ్ ఏమో ఇకపై అక్కడ జూ ఉండదు దాన్ని పడగొట్టేసి అక్కడ ఒక రిసార్ట్ కట్టబోతున్నారని చెప్తాడు. అది విని షాక్ అయిన హీరో ఒక్కసారి తన సంతోషం మొత్తం మర్చిపోయి కానీ ఎందుకు సార్ ఇప్పుడు జూ బాగానే రన్ అవుతుంది మీరు సడన్ గా జూ తీసేస్తామంటే అక్కడ క్యార్ అవసరమైన యానిమల్స్ చాలానే ఉన్నాయి అవి ప్లస్ జూలో పనిచేసే స్టాఫ్ కూడా వాళ్ళ జాబ్స్ ని కోల్పోతారన్నందుకు దానికి మనకి సంబంధం ఏంటి క్యాంటీసో ఈ జూని రాక్వాన్ కంపెనీ వాళ్ళు కొన్నారు. ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ట్రీట్ అని డిసిషన్ తీసుకుంది. వాళ్ళ ప్రోటోకాల్స్ వాళ్ళకి ఉంటాయి. సంబంధం లేని వాటి గురించి నువ్వెందుకు అనవసరంగా వరి అవుతున్నావని చెప్పి హీరోని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఈ న్యూస్ ని ఎలా అయినా జూలో మిగతా వాళ్ళకి తెలియపరచాలనుకున్న హీరో అక్కడికి వెళ్లేసరికి వాళ్ళంతా ప్లేస్ డెకరేట్ చేసి చేతిలో కేక్ పట్టుకుని హీరో ఈ జూలో పనిచేయడం మొదలు పెట్టి 75 డేస్ అయిపోయిందని అతని కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేసుంటారు. నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని అంటే పట్టించుకోకుండా సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తారు. అదే టైంలో జూలో పనిచేసిన పాత ఎంప్లాయీస్ కూడా తిరిగొచ్చి మీ వల్లనే మా జాబ్స్ మాకు మళ్ళీ వచ్చాయని చెప్పి బాగా ఎమోషనల్ అయి హీరోని హక్ చేసుకుని ఏడుస్తారు. తన మెడలో ఉన్న దండలు ఇంకా మనసులో ఉన్న న్యూస్ భారం మొయ్యలేక నిరాశగా ఉందని హీరో చెప్తే మన డాక్టర్ హీరోయిన్ వెంటనే అతన్ని పక్కన కూర్చోబెట్టి అవునా ఏదో చెప్పాలన్నా ఏంటదని అడుగుతుంది. హీరో ఆన్సర్ చెప్పేలోపు అక్కడున్న ఒక పాత ఎంప్లాయీ మన జూని డెమాలిష్ చేసి ఇక్కడ ఒక కొత్త రిసార్ట్ కట్టబోతున్నారంట ఇప్పుడే న్యూస్ లో వచ్చిందని చెప్తాడు. ఇది విన్న వీళ్ళందరూ షాక్ అయి నమ్మలేక హీరో దగ్గర ఇదంతా నిజమా అని అడుగుతారు. అవును నేను ఈ విషయమే మీ దగ్గర చెప్పాలనుకున్నానని అనగాని ముందు అక్కడికొచ్చిన ఆ పాత ఎంప్లాయీస్ అందరూ వెళ్లిపోయాక డాక్టర్ జాన్ ఇంకా జూలీ హీరో దగ్గర ఈ విషయం నీకు స్టార్టింగ్ నుంచే తెలుసు కదా నువ్వు మా దగ్గర ఈ నిజం దాచి కావాలని ఇదంతా చేసావని అపార్థం చేసుకుని వాళ్ళ ముగ్గురు వెళ్లిపోతారు. ఫైనల్ గా మిగిలిన ఆ పాత ఓనర్ మాత్రం హీరోని నమ్ముతాడు. మనం చేయగలిగిందంతా ముందే చేసాం ఇకపై అంతా దేవుడి చేతిలోనే ఉందని చెప్పి ఆయన కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఒంటరిగా మిగిలిపోయిన హీరో మరుసటి రోజు చెప్పినట్టే తన పాత ఆఫీస్ కి పనికి వెళ్తాడు. అంతా తన ఆశపడినట్టే తనకంటూ ఒక సెపరేట్ క్యాబిన్ లో ఉన్నా కూడా మన హీరో మనసులో ఏదో ఒక నిరాశ ఉంటూనే ఉంటుంది. మరో పక్క రాక్వన్ కంపెనీ వాళ్ళు జూలోకి ఎంటర్ అది ఇరగ్గొట్టే పని మొదలు పెట్టడం చూసిన పాత ఓనర్ కి కోపం వచ్చి ఇది నాజు ఎవరూ రాకూడదని ఒక ఎంప్లాయీ కాలర్ పట్టుకుని గొడవ పడతాడు. బట్ ఈ గొడవలో పాపం ఆయన అనుకోకుండా కింద పడి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. హాస్పిటల్లో ఆయన్ని చూడ్డానికి వచ్చిన డాక్టర్ దగ్గర అంతా అయిపోయిందా ఇక మనం ఏం చేయలేమా అని అడిగేసరికి డాక్టర్ కేమో ఒక ఐడియా వచ్చి తన ఆయన దగ్గర లేదు మనం జూని మళ్ళీ రేపు ఓపెన్ చేద్దామని అంటుంది. ఈసారి జూ ముందు చూస్ జూ ఓవర్ గోల్ఫ్ కోర్స్ అని బ్యానర్ పెట్టి ఆ రోజు అందరికి ఫ్రీ ఎంట్రీ ఇస్తారు. ఈ విషయం తెలుసుకున్న వైస్ ప్రెసిడెంట్ రీటా వాల్కనోలా బర్స్ట్ మీకు 24 hours ఇస్తాను ఈ లోపల మొత్తం సిచ్యువేషన్ కంట్రోల్ లోపలికి రావాలని బాస్ హాంగ్ కి ఆర్డర్స్ ఇస్తుంది. ఆవిడ బాస్ హాంగ్ మీద కోప్పడితే హాంగ్ వెళ్లి టే మీద అరిచి నువ్వు ఎలాగైనా ఈ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయాలని తనని ఆర్డర్ చేస్తాడు. ఈ టైంలో జూలీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా అతను ఈ ఆఫీస్ కి వచ్చి బాస్ హాంగ్ దగ్గర
చూసారా, ఆ జూలో ఉన్నవి అసలు యానిమల్సే కావు, అందరూ మనుషులే యానిమల్స్ గా రెడీ అయి నటిస్తున్నారు. ఇదంతా నిన్న కళ్ళారా చూసానని డబ్బు కోసం వాళ్ళ సీక్రెట్ బయట పెట్టిస్తాడు. ఇది విన్నా సరే బాసాంగ్ కి నమ్మకం కలగదు. ఆ రోజు జూకి వెళ్లిన తన అసిస్టెంట్ ని అడిగితే, నాకు కూడా ఇప్పుడు ఆలోచిస్తే ఎన్నో సస్పిషియస్ పాయింట్స్ గుర్తుకొస్తున్నాయి బాస్, నాకెందుకో ఇతను నిజమే చెప్తున్నాడు అనిపిస్తుందనేసరికి యానిమల్ సూట్ వేసుకుని జూని రన్ చేయడం ఏంటని బాసాంగ్ ఇంకా నమ్మకపోయినా బై ఛాన్స్ ఒకవేళ ఈ విషయం నిజమైతే జంతువుల్ని ఆ జూని డిస్ట్రాయ్ చేసిన పబ్లిక్ ఏమనరు కనుక ఎందుకైనా మంచిదని ఇది కన్ఫర్మ్ చేయడానికి తన అసిస్టెంట్ తో జూకి బయలుదేరతాడు. ఈ విషయం తెలుసుకున్న హీరో కూడా వాళ్ళ వెనకాలే వెళ్తాడు. వాళ్ళు అక్కడున్న యానిమల్స్ చూస్తూ ఉంటే ఆ అసిస్టెంట్ ఏమో అన్నిటికన్నా ఇప్పుడు పోలార్ బేరే ఇంపార్టెంట్ బాస్ అని హాంగ్ ని తీసుకువెళ్తాడు. డాక్టర్ వీళ్ళ దగ్గర పోలార్ బేర్ కి ఒంట్లో బాలేదు, సో ఈ రోజు పబ్లిక్ కి ఓపెన్ లేదని ఎంత చెప్పినా సరే వినరు. వీళ్ళిలా ఆర్గ్యూ చేస్తున్న సమయంలో అక్కడికి హీరో కూడా చేరుకుంటాడు. బాస్ హాంగ్ ఏమో అతన్ని చూసి, నేను నీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా, నువ్వు నిజం చెప్తే నేనేం చేయను, లేదు నువ్వు అబద్ధం చెప్పావని తెలిసిందో లైఫ్ లో ఇంకెప్పుడు నీకు లాయర్ గా పని దొరకనివ్వకుండా చేస్తానని బెదిరిస్తాడు. అయినా సరే మన హీరో రిస్క్ తీసుకుని నిజంగా ఆ పోలార్ బేర్ ఎక్కువ కోక్ తాగడం వల్లే తన హెల్త్ బాలేదని చెప్తాడు. అయినా అది పట్టించుకోకుండా డాక్టర్ ని తోసి మరీ బాస్ హాంగ్ లోపలికి వెళ్లి పడుకునున్న బ్లాక్ నోస్ ని మనిషిని అపార్థం చేసుకుని లేపడానికి ట్రై చేస్తాడు. ఏ లేగు, నువ్వు మనిషిని నాకు తెలుసు, ఎక్కువ నటించుకో లేలే అని అరవడంతో అది టెన్షన్ అయి నోరుతో బాస్ హాంగ్ ని కొరకడానికి ట్రై చేసి అస్సలు వదలదు. సమయానికి హీరో ఇంకా డాక్టర్ వచ్చి అతన్ని కాపాడుతారు. ఈ ప్రాసెస్ లో యాక్సిడెంటల్ గా బ్లాక్ నోస్ ఉన్న కేజ్ డోర్ ఓపెన్ అయిపోతుంది. కానీ అది వీళ్ళెవరూ నోట్ చేస్తుండరు. తప్పించుకు బయటపడ్డ హాంగ్ ఇది ఒరిజినల్ పోలార్ బేర్, వీళ్ళు చెప్పింది నిజమేనని వెళ్లిపోతూ ఉంటే ఇటు బ్లాక్ నోస్ కేజ్ డోర్ ఓపెన్ అయి ఉండడం వల్ల పబ్లిక్ ముందుకు వెళ్లిపోతుంది. ఇంకో పక్క బాస్ హాంగ్ ఇంకా అతని అసిస్టెంట్ వాళ్ళకొచ్చిన ఇన్ఫర్మేషన్ అబద్ధమని బయటికి నడుస్తూ ఆ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేసి కోపంగా తిడతారు. ఏం చెప్తున్నారు, అదెలా సాధ్యం, నేను వస్తున్నానని చెప్పి ఆ వ్యక్తి కాల్ కట్ చేస్తాడు. ఈ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు వీళ్ళిద్దరూ ఆ జిరాఫీ ఉన్న ప్లేస్ ముందు నిలబడి ఉంటారు. అండ్ సరిగ్గా ఇదే సమయంలో ఆ డూప్లికేట్ జిరాఫీ తల కింద పడిపోవడంతో అక్కడున్న విజిటర్స్ అందరూ ఇది ఫేక్ అని నమ్మలేకపోతుంటారు. కానీ బాస్ హాంగ్ ఇంకా అతని అసిస్టెంట్ కి మాత్రం ఈ జిరాఫ్ ఫేక్ అంటే మిగతా యానిమల్స్ కూడా ఫేక్ అని అర్థమై వెంటనే మళ్ళీ ఆ పోలార్ బేర్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తారు. బాస్ హాంగ్ అయితే ఏకంగా బ్లాక్ నోస్ ముందుకు వెళ్లి, నువ్వు ఫేకేనని నాకు తెలుసు, నేను ఇంకోసారి మోసపోనని చెప్పి దాంతో ఫైట్ చేయడం మొదలు పెడతాడు. ఆల్రెడీ ఈ బ్లాక్ నోస్ మెంటల్ ఇల్నెస్ వల్ల వైలెంట్ గా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు బాస్ హాంగే వచ్చి గొడవ మొదలు పెడుతున్నాడు వేరే. సో బ్లాక్ నోస్ కి కూడా కోపం వచ్చి అతన్ని పట్టుకుని కిందకి విసిరి ఆల్మోస్ట్ హాంగ్ ని చంపేస్తుందన్న టైంకి దాన్ని ఆపడానికి వేరే దారి లేక మన హీరో ఫేక్ పోలార్ బేర్ కాస్ట్యూమ్ వేసుకుని ఈ బ్లాక్ నోస్ ని డిస్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. బ్లాక్ నోస్ కూడా వేరే పోలార్ బేర్ వచ్చిందనుకుని ఇరిటేట్ అయి హీరో మీద పడి అతన్ని కొట్టి అందరి ముందు అతని కాస్ట్యూమ్ ని చించేస్తుంది. దీనివల్ల అందరికీ ఆ జూలో ఉన్నవన్నీ ఫేక్ యానిమల్స్ అని తెలిసిపోతుంది. ఫ్రాడ్ చేశారు కాబట్టి పోలీసులు అరెస్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంది కనుక ఏం చేయాలో తెలియక అందరూ ఒక రూమ్ లో కూర్చుని ఉంటే హీరో ఇదంతా నా వల్లని, నా తప్పే, మొత్తం రెస్పాన్సిబిలిటీ నాదే అని చెప్తాడు. అప్పుడు జాన్, కాదు నువ్వేదో చెప్పావని నేను నీ మీద నమ్మకంతో కళ్ళు మూసుకుని ఇదంతా చేయలేదు, నాకు చేయాలనిపించింది కాబట్టి చేశాను, ఇది నా డిసిషన్ కాబట్టి రెస్పాన్సిబిలిటీ కూడా నేనే తీసుకుంటాను, ఇది నీ ఒక్కడి తప్పు కాదని అంటాడు. ఇది విన్న మిగతా వాళ్ళందరూ కూడా అవును జాన్ చెప్పింది నిజమేనని అతనితో జాయిన్ అవుతారు. ఇలా ఆలోచిస్తూ ఉండగా కొంచెం సేపు తర్వాత హీరోకి ఒక ఆలోచన వచ్చి నాకు కొత్త ఆలోచన వచ్చిందని అంటాడో లేదో డాక్టర్ అతను ఏం చెప్తున్నాడో కూడా వినిపించుకోకుండా అవసరం లేదో నోరు మూసుకొని కూర్చో అని వినడానికి ముందే ఆఫ్ చేసేస్తుంది. ప్రస్తుతం ఇక్కడ ఎవరికి కొత్త ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేసే అంత ఓపిక, శక్తి, ధైర్యం లేదని ఆ పాత ఓనర్ కూడా చెప్తాడు. అయ్యో దీనికి మీరెవరూ అవసరం లేదు, నేనే వెళ్లి పని పూర్తి చేసుకుని వస్తానని హీరో అంటాడు. అంతలా ఏం ప్లాన్ చేశాడని ఆలోచిస్తూ ఉంటే డైరెక్ట్ గా మన హీరో వైస్ ప్రెసిడెంట్ రీటా దగ్గరికి వెళ్లి, మీరు ఆ జూని తీసేయక్కర్లేదు, మీ రెసార్ట్ లోనే ఒక చిన్న ప్లేస్ లో యానిమల్స్ ఉండేటట్టు చూసుకుంటే మీ రెసార్ట్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అవుతుంది. ఎలానో మీ కంపెనీ మీద ఎన్విరాన్మెంట్ ని పట్టించుకోవట్లేదని ఒక ముద్ర ఉంది కదా, ఈ ఐడియాతో అది కూడా పోయి ప్రజల మధ్య మీకు మంచి పేరు కలుగుతుందని కన్విన్స్ చేస్తాడు. ఈ ఐడియా వైస్ ప్రెసిడెంట్ రీటాకి నచ్చి తను కూడా తనకి ఒప్పుకుంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో హీరో ఫ్రెండ్ సాంగ్ ఉన్నాడు కదా, అతను అతని కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి హీరో వాళ్ళని ఈ కేసు నుంచి బయటకు తీసుకొచ్చేస్తారు. ఇదంతా జరిగిన 1 year తర్వాత కథ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. రాక్వాన్ కంపెనీ వాళ్ళు హీరో ఐడియాని ఫాలో అయి అక్కడ ఒక ఎకాలజికల్ జూ ఓషన్ పార్క్ ని ఓపెన్ చేస్తారు. దీని వల్ల వాళ్ళకి అనుకున్నట్టే ప్రజల మధ్య మంచి పేరు దొరుకుతుంది. ఆ జూలో పనిచేసిన పాత ఎంప్లాయీస్ ఉద్యోగం కూడా పోదు కాబట్టి వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. అది మాత్రం కాదు, బ్లాక్ నోస్ ని కెనడియన్ పోలార్ బియర్ హ్యాబిటెట్ కి పంపించేసి ఉంటారు. ఇప్పుడు అక్కడ అతనికి నచ్చిన క్లైమేట్ లో బ్లాక్ నోస్ ఫ్రీగా బ్రతుకుతున్నాడు. ఇది చూసిన హీరో ఇంకా డాక్టర్ కూడా సంతోషపడుతున్నట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.